నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. తెలంగాణ రాజకీయాలు ఏపీ సీఎం చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాయా అంటే అవుననే చెప్పాలి. కొన్ని రోజులుగా రాష్ట్రంలో నేతలు చేస్తున్న విమర్శలు గమనిస్తే విషయం ఇట్టే అర్థమవుతోంది. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం బనకచెర్ల అంశంలో ఏపీ తీరుపై భగ్గుమంటోంది. ఓవైపు పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపుల విషయంలో అభ్యంతరం చెబుతున్న ఏపీ సర్కార్ వరద జలాలతో సముద్రంలోకి వృధాగా పోయే నీటితో బనకచెర్ల కట్టుకుంటామని చెప్పటం సరికాదని తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రంలో పలుకుబడి ఉందని, బనకచెర్లకు అన్ని అనుమతులు వస్తాయని సీఎం చంద్రబాబు భావించవద్దంటూ సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ వద్ద అవసరమైన ప్రణాళిక, వ్యూహం ఉందంటూ రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం చంద్రబాబు కేంద్రంగా విమర్శలు గుప్పిస్తోంది. ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లు అన్న చంద్రబాబు బనకచెర్ల విషయంలో చేస్తున్న కామెంట్లు సరైనవి కావని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఏపీ సీఎం డజన్ల కొద్దీ లేఖలు కేంద్రానికి రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజాభవన్లోనే సీఎం చంద్రబాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం జరిగిందని హరీష్ రావు ఆరోపించారు. బనకచెర్ల విషయంలో బీజేపీ వాదన మరోలా ఉంది. మోడీ ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమేనంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పుకొచ్చారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖతో పాటు కేంద్ర ప్రభుత్వ నిపుణులు కొన్ని కీలక సూచనలు చేశారని, అన్ని అనుమతులు పొందాకే ప్రాజెక్టు ముందుకు సాగుతుందని బండి సంజయ్ అన్నారు. ఒక్క బనకచెర్ల ఇష్యూనే కాదు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపైన సీఎం చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు వస్తున్నాయి. కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు చక్రం తిప్పారనే ఆరోపణలు వచ్చాయి. ఈటెల రాజేందర్, డీకే అరుణ లాంటి వాళ్లు ఉండగా తనకు అనుకూలమైన రామచంద్రరావుకు ఆ పదవి ఎలా ఇస్తారనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. అయితే తెలంగాణ బీజేపీ నేతలు ఈ విషయంలో ఆచితూచి స్పందిస్తున్నారు. అసలు తమ పార్టీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు జోక్యం, ప్రభావం ఎందుకుంటుందని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీకి అధ్యక్షుడిని నియమించాలంటే చంద్రబాబు సాయం తీసుకోవాల్సిన అవసరం అధిష్టానానికి లేదని మరికొందరు కాషాయ పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు తెలంగాణలో చంద్రబాబు కోవట్టులో ఉన్నారంటూ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మంచిగా చెబితే అలాంటి వాళ్లు మాట వినరని ఆయన అన్నారు. అలాంటి వాళ్లకు నల్ల విద్యుత్ కనెక్షన్లు కట్ చేయాలంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇలా దాదాపుగా తెలంగాణలోని అన్ని పార్టీలు చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు చేయటం వెనుక కారణం ఏంటన్న దానిపై పెద్ద చర్చే పొలిటికల్ సర్కిళ్లలో సాగుతోంది. అయితే త్వరలోనే స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో రాజకీయంగా లబ్ధి పొందటంతో పాటు ప్రత్యర్థి పార్టీలపై పైచేయి సాధించటమే లక్ష్యంగా ఇలాంటి విమర్శలు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరి ఇవి ఇక్కడితోనే ఆగుతాయా, లేదంటే భవిష్యత్తులోనూ మరింతగా ముదురుతాయా అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.